సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ ఉపనిషత్తులు ఉపనిషత్ విజ్ఞానము అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 44వ ప్రసంగం. ఈరోజు ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్, దానిపై ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గూర్చి తెలుసుకుంటున్నాము. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నిత్యకర్మలు చేయాలి, నిత్యకర్మలు చేయాలని శృతి శాసించుతున్నది. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞము అని వీటినే పంచయజ్ఞాలు అని అంటారు. అంటే 5 రకాలైనటువంటి యాగములు, యజ్ఞములు ప్రతివారు చేయాలి. మనము దేవతారాధన గురించి, వారి వారి ఇష్ట దైవాలకు దైవములను పూజించవలనని, అట్టే నామ సంకీర్తన చేయాలని తెలుసుకున్నాం. అదేవిధంగా జపము, ధ్యానములు కూడా చేయాలి. జపతో నాస్తి పాతకం. జపము చేయుట వలన పాతకము, పాపములన్నీ, పాప పంకిలమంతా కూడా భస్మమైపోతుంది. జపం జపం అంటే ఏమిటి? ఈ ఒక దివ్య మంత్ర జపము, అది అష్టాక్షరి కానివ్వండి, పంచాక్షరి కానివ్వండి, లేదా ఏ దైవానికి సంబంధించినటువంటి మంత్రము కానివ్వండి, దానిని జపిస్తూ ఉంటే ఆ మంత్ర జపం వల్ల పాపములన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్లనే భగవద్గీతలో యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని భగవంతుడు సెలవిచ్చాడు. ఈ యజ్ఞములలోకెల్లా జపయజ్ఞాన్ని నేను, నా స్వరూపము, దైవ స్వరూపమని సెలవిచ్చాడు. అంటే ఈ చేయడము అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మరి మనం ఇది వరకు తెలుసుకున్న విధానములో ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేశారు. అవన్నీ చాలా ధనముతో కూడుకున్నటువంటి, ఖర్చుతో కూడుకున్నటువంటి యజ్ఞములు. కానీ జపయజ్ఞమో ఒక్క నయా పైసా లేనివాడు కూడా జపం చేసుకోవచ్చు, ఒక పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని. కాబట్టి జపము చేయడము ఆ ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయిన తర్వాత అంతేకాకుండా పుణ్యము అతని ఖాతాలో పడుతూ ఉంటుంది. పాపం ఉంటే తొలగిపోతుంది, లేకుంటే పుణ్యమంతా, ఆ పుణ్య రాశి అంతా కూడా అతని పేరు మీద జమ అవుతూ వస్తుంది. ఇట్లా జపం చేసి ఎంతో మంది తరించినటువంటి వాళ్ళు, ఎంతో మంది భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాళ్ళని మనము చూసాం. త్యాగయ్య గారేమి,
మరి ఎంతో మంది ఉన్నారు. అలాగే ధ్యానము నిర్విషయం మనః అంటే తదేకమైనటువంటి ధ్యానములో ఆ ధ్యానం చేస్తున్నారో అది తప్ప ఇతర విషయాలు జోలికి మనసు పోకుండా మనసును నిలిపి ఏకాగ్రము చేసి ధ్యానించాలి. గురువులు బోధించినటువంటి పద్ధతిలో మంత్రమును గాని జపించి తదుపరి శ్రవణము, మననము, నిధిధ్యాస ద్వారా ఈ ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసేటప్పుడు మనసు అటు ఇటు పోకుండా అంటే చాంచల్యము లేకుండా ఒకే ధ్యాసతో ఒకే ధ్యేయంతో చేయాలి. ఇట్లా ధ్యానం చేసినప్పుడు ఈ మనసు లయమైపోతుంది. అంటే ఈ ధ్యాన ప్రక్రియలో ధ్యాత, ధ్యేయము, ధ్యానము ఈ మూడుటిని కలిసి త్రిపుటి అంటారు. అంటే ఈ ధ్యానము చేయంగా ఈ ధ్యానము తైల ధార వలె ఉండాలి. అంటే ఒక నూనెను ఒక పాత్రలోంచి వంచినప్పుడు ఆ ధార, నూనె ధార ఎడతెరి బొట్లు లేకుండా ఒకే ధార మాదిరి ఎట్లా మనము పాత్రలోకి వంచితే పడుతుందో ఆ విధంగా ఒకే ధారలో మనస్సు అటు ఇటు లేకపోతే చుక్కలు బొట్లు అట్లా లేకుండా ఎడతెరిపి లేకుండా ఆ విషయాన్ని ధ్యానం చేయాలి. కాబట్టి ధ్యానం అందుకనే పూజ్య కోటి సమో స్తోత్ర కోటి సమో జప కోటి సమో ధ్యాన కోటి సమో లయ అని పెద్దలు చెప్పి ఉన్నారు. అంటే ఒకదాని తరువాత ఒకదాని కంటే ఒకటి ఎంతో మించినటువంటిది. కోటి జపాలు చేసిన దానికి సమానము ఒక్క ధ్యానం చక్కగా చేసినట్లయితే. కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా ఈ పూజ పునస్కారం అంటారు, స్తోత్రాలు, నామ సంకీర్తన, జప, తప, ధ్యానాలు చేసినట్లయితే అధికమైనటువంటి ఫలము లభిస్తుంది, చిత్తశుద్ధి చేకూరుతుంది. తద్వారా జ్ఞాన ప్రాప్తి, ఆత్మ సాక్షాత్కారము పొందుతారు. మరి ఈ దేవయజ్ఞము తదుపరి ఋషి యజ్ఞం. ఋషి మనదంతా ఋషి సాంప్రదాయము. భారతదేశంలో ఋషి అంటే ఆయన ఏ కొండ మీద ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ అక్కడికి పోయి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. ఋషి ప్రోక్తమే ఈ వేదమంతా కూడా. అటువంటి ఋషులకు ఆ ఋషుల యొక్క రుణము మనం తీర్చుకోవాలంటే మనం ఋషి యజ్ఞం అనేది చేయాలి. అంటే ఋషి ప్రోక్తమైనటువంటి వేద పారాయణాన్ని నమకము, చమకము, లేదా పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మన్య సూక్తము, రకరకాలైనటువంటి సూక్తాలు ఉన్నాయి. అంటే ఆ సూక్తమును సుఉక్తము మంచిగా చెప్పబడినటువంటిది. అలాగే లలిత, విష్ణు సహస్రనామాలు వీటినంతా కూడా భక్తితో చదవడం కానీ అధ్యయనం చేయడం. అలా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి విషయాలంతా కూడా బాగా అవగాహన చేసుకున్న తరువాత చేసుకుంటూ చదివి వాటిని మననము చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ ఋషి ప్రోక్తములో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు తెలియజేస్తూ ఉంటాయి. అలాగే సహస్రనామాలు మనము
విష్ణు సహస్రనామం. హరి ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత వృద్భావో భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చ అని ఇట్లా 1000 నామాలు అంటే దేవీ నామాలు. వాటిని అర్థపూర్వకంగా మనం తెలుసుకుంటే విశ్వం విష్ణు అంటే ఈ విశ్వమంతా ఈ జగత్తంతా కూడా ఆ విష్ణు స్వరూపం. విష్ణువు విశ్వము వేరు కాదు అని అది విశ్వం విష్ణు వషట్కార్ అని విష్ణు సహస్రనామంలో ప్రారంభిస్తారు. మనమంతా చదువుకుంటున్నాం. అంటే ఎప్పుడైతే భక్తిగా ఆ సహస్రనామాలను లేదా శివ సహస్రనామాలు కానీ ఏ సహస్రనామం ఎవరికి ఇష్టమైనటువంటి దైవాన్ని గురించి వాళ్ళు బాగా భక్తితో స్తోత్రములను పఠించినట్లయితే లేదా అధ్యయనం చేసినట్లయితే మంచి చక్కగా ఆ భగవద్భక్తితో చేసినట్లయితే మనకు భగవత్ కరుణ కృప ప్రసరించబడుతుంది. అంతేకాకుండా జ్ఞానములకు సంబంధించినటువంటి గ్రంథములను కూడా చదవాలి. ఇవన్నీ కూడా మహర్షులు రాసినటువంటివి, గొప్ప గొప్ప వాళ్ళు మహాత్ములు విరచించినటువంటి గ్రంథములు కాబట్టి అటువంటి గ్రంథములు చదివితే మనకు విచారణ శక్తి పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, ఆత్మానాత్మ వివేకము కలుగుతుంది, నిత్యానిత్య వస్తు వివేకము కలుగుతుంది. వివేక చూడమని విచార చంద్రోదయం ఇట్లా ఆ ఋషి విరచితమైనటువంటి గొప్ప ఉద్గ్రంథములను చదివినట్లయితే భగవద్గీత, ప్రస్థానత్రయము, పతంజలి యోగ సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, మరి పురుష సూక్తము, ఇట్లా ఈ స్తోత్ర మంజరిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి స్తోత్రములు కానీ అవి మనం ఎప్పుడైతే చదువుతామో ఆ ఋషుల యొక్క చేసినటువంటి ఋషులు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మనము చదివి అనుసరిస్తామో అప్పుడు మనము ఋషి యజ్ఞాన్ని తీర్చినట్లు. ఋషులు మన కోసం లోక పావన తత్పరులకు ఋషులు లోక సంక్షేమమును ఎంచి లోక శాంతి కొరకు లోకములో సుఖము శాంతి వర్ధిల్లాలని అనేక విషయాలను గ్రంథ రూపంలోనూ తరువాత వారు ప్రోక్తం చేసి ఉన్నారు. కాబట్టి వాటిని అన్నిటిని కూడా మనము చదివి అనుసరించి తదుపరి ఇతరులకు కూడా తెలియజేస్తూ దానివల్ల మనము ఆ ఋషి యజ్ఞము చేసినట్లయితుంది. కాబట్టి ఋషి యజ్ఞం కూడా చేయాలి. పితృయజ్ఞము మళ్ళా తరువాత తల్లిదండ్రులకు కావలసినటువంటి సేవ అందించాల. ఇదే పితృయజ్ఞం. కని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులను నడిచే దేవుళ్ళుగా నడయాడే దైవములుగా భావించి వారికి సేవ చేయాలి. చేసినట్లయితే మహాపుణ్యము, ఎన్నో ముక్కోటి దేవతలకు చేసినటువంటి పుణ్యం కూడా కలుగుతుంది. వాళ్ళను సేవించి వాళ్ళ సంరక్షణ మరి పుత్రులు లేకపోతే సంతానం తీసుకోవాలి. అందుకనే శాస్త్రం చెప్పింది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి మాతృదేవో భవ అని చెప్పినారు. కాబట్టి పితృదేవ
కాబట్టి మాతా పితరులను మనము పూజించాలి. పూజించడం అంటే ఏమిటి? వారికి కావలసినటువంటి సేవలు చేయడము, వారికి కావలసినటువంటి వసతులను సమకూర్చడము, వారికి కావలసినటువంటి అన్నపానాదులను సకాలంలో అందించడము, వృద్ధాశ్రమాలకు పంపకుండా వారిని ఇంట్లోనే ఉంచుకొని వారి యొక్క ఆశీస్సులు పొందుతూ వారిని ప్రేమగా చూసుకుంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఆ సంతోషమే వీళ్లకు జీవనలైతాయి అన్నమాట. ఇది నేటి యువతర నేటి కాలానికి కూడా చాలా అనుసరణీయము. మరి శ్రావణ కుమారుడి కథ మనం విన్నాము. ఆయన ఏ విధంగా సేవించాడు, వాళ్ళ వృద్ధాప్యములో ఆయన వాళ్ళను ఒక భుజం మీద కట్టుకొని మోసుకుంటూ పోయినాడు తెలుసు. అంతేకాదు గంగా నదిలో అందరూ పోయి తీర్థములో మునిగి ఆ తీర్థములో స్నానం చేసి పవిత్రులైతారు అని అందరికీ ప్రగాఢమైనటువంటి విశ్వాసము. అది నిజమున సర్వతీర్థంలోకెల్లా గంగా నది పవిత్రమైనది అని అంటే ఇప్పుడు పోయి అక్కడ తీర్థంలో మునుగుతున్నాడు. మంచి వాళ్ళు పోయి ఆ తీర్థ స్నానం, అందులో ఈ మాఘమాసములో ఈ మాఘ పౌర్ణమి నాడు వీళ్ళంతా వేల ఆ గంగా నదిలో స్నానం చేస్తారు తీర్థం. అప్పుడు వీళ్ళ పాపాలంతా కూడా ఆ గంగా మాత తీసుకుంటుందంట. ఆ గంగా తీసుకొని గంగా యమున సరస్వతి ఆ ప్రయాగలో త్రివేణి సంగమంలో ఉంటారు కదా, వాళ్ళ రూపాలు అంతా నల్లబడిపోయినాయంట. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎప్పుడైతే అందరూ వచ్చి దాంట్లో మునిగినారో అందరూ పాపాలన్నీ పోయి వాళ్ళను పట్టుకున్నాయి. వీళ్ళేమో పవిత్రులైనారు. అప్పుడు వీళ్ళ రూపాలు యథాస్థితికి రావాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రాత్రి సమయంలో వాళ్ళు బయలుదేరి ఒక ఋషిని లేదా తల్లిదండ్రులు సేవించేటువంటి ముని దగ్గరికి పోయి ఆయన సందర్శనం చేస్తారన్నమాట. ఆయన ఏం చేస్తుంటాడు, ఈ ముగ్గురు కలిసి పోయేటప్పుడు నల్లగా ఉన్నారన్నమాట, దారిలో నడుచుకుంటాడు. కుక్కుట ముని వీరు ఈ మునిగా కుక్కుట ముని తల్లిదండ్రులు సేవ చేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రులను సేవ చేస్తున్నాడు కాబట్టి ఈ గంగా యమున ఈ సరస్వతి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ మాతృసేవ తల్లిదండ్రులను సేవించే ఆ కుక్కుటమని వాళ్ళ తల్లిదండ్రులు సేవించే వారిని సందర్శించుకున్న తరువాత వీళ్ళ రూపాలు నల్లవిని అవన్నీ తొలగిపోయేటట్టు. ఇది కథ కాదు, ఇది యథార్థం అని చెప్తారు. విశ్వాసము మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయేదానికి ఆయన ఆ కుక్కుట మహర్షి కుక్కుట ముని ఆ తల్లిదండ్రులకు చేస్తున్నారు కాబట్టి వారి సందర్శనం వల్ల వీళ్ళ పాపాలంతా పోయి రూపాలు నల్లటి రూపం పోయి యథాస్థితికి మళ్ళా సౌందర్య స్థితికి వచ్చినారు. అంటే ఆ కానీ అది ఎలా జరిగిందంటే ఆ మునిగారు తల్లిదండ్రులకు సేవ చేసేదాని వల్ల ఆ ఫలాన్ని అటువంటి వాళ్ళను సందర్శించుకున్న దానివల్ల వాళ్ళ రూపాలు వాళ్ళ యొక్క వికృత రూపాలంతా కూడా తొలగిపోయినాయి. మహాత్ముడు మనం చెప్పుకుంటాం కదా, సాధూనాం దర్శనం పుణ్యం
స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. ఎప్పుడైతే సాధూనాం దర్శనం, సాధువులను ఎప్పుడైతే సందర్శించినారో అప్పుడు పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఈ గంగా యమున సరస్వతిలకు వీళ్ళేమో అక్కడ స్నానం చేసినారు, వాళ్ళ పాపాలు పోయినాయి, వాళ్లకు అవి అంటుకున్నాయి. వాళ్ళు వచ్చి వీరిని ఈ కుక్కుట మహాముని సందర్శించే దాని వల్ల ఆ పుణ్యం వచ్చింది, వాళ్ళు యథారూపానికి వచ్చినారు. ఇది చరిత్రలో తెలియజేసినటువంటి విషయం. అంతేకాదు మరి పాండురంగడు వస్తే ఆయన ఏం చెప్తాడు భక్తుడు, నేను సేవ చేస్తున్నాను, అంతవరకు నువ్వు ఇక్కడ కూర్చొని ఉండని ఆయన ఒక ఇటుక వేస్తే ఆ ఇటుక మీద కూర్చొని ఉన్నవాడే విఠల్, పాండురంగ విఠలు అనేది కూడా చరిత్రలో మనము తెలుసుకొని ఉన్నాం. ఇటువంటి ఇతివృత్తాలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈనాడు ప్రస్తుత సమాజంలో మనకి ఈశావాస్యోపనిషత్తు ఏమి ఉపదేశిస్తున్నదంటే, మాతృదేవోభవ పితృదేవోభవ, వీళ్ళిద్దరికీ వీళ్లకు సేవ చేయాలి. అంతేకాదు ఇతరులకు కూడా సేవ చేయాలి. సేవా కర్నేసే మేవా మిల్తీ హై, సేవ చేసే దాంట్లోనే వాడు చేవ తీరుతాడన్నమాట, బలాన్ని సంపాదిస్తాడు, పుణ్యాన్ని సంపాదిస్తాడు, అన్ని రకాల కూడా ఒక గర్వం పోతుంది, అహంభావం పోతుంది. ఆ విధంగా సేవ చేయడం వల్ల గొప్ప స్థితిని పొందగలరు. ఇది ఈనాటి యువతకు, సంతానమునకు, పాఠశాలలో విద్యార్థులకు, మరి సమాజంలో ఉన్న వాళ్ళకంతా తెలియజెప్పవలసినటువంటి ఆవశ్యకత ఈ ప్రవచనకర్తలకు కానీ, ఉపాధ్యాయ వర్గానికి, సమాజ హితైషులకంతా కూడా తప్పనిసరిగా ఉండాలి. అది ఎక్కడి నుంచి వచ్చినది ఏమిటంటే దానికి మూలము మన ఈశావాస్యోపనిషత్తే. ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. ఇటువంటి వృద్ధాశ్రమాలలో ఎంతో ధనవంతులు ఉంటారు, కానీ వాళ్లకు వాళ్ళ సంతానమేమో చాలా గొప్ప గొప్ప స్థితిలో ఉంటారు, విదేశాల్లో ఉంటారు, అమెరికాలోను జపాన్లోను ఎక్కడెక్కడో దేశాలలో అంతా ఉంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. కానీ వారు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వారు ఒకసారి వారిని వచ్చి చూసేదానికి లేదు, లేదా వారు ఈ లోకాన్ని విడిచిపోయినా కూడా, వాళ్ళు మరణించినప్పటికి కూడా వాళ్ళకు ఒక సంస్కారాలు చేసేదానికి దూరమైనారని మనము పత్రికల్లో అన్ని కూడా. ఇటువంటి దుస్థితి ఉండకూడదు. ఇటువంటి దుస్థితి లేకుండా అందరూ కూడా ఈ ధర్మాన్ని పాటించాలా. అంటే ప్రథమ కర్తవ్యముగా భావించినట్లయితే చేస్తే, ఎవరైతే తల్లిదండ్రుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయో వాళ్ళ జన్మ ధన్యమైతుంది. అందుకనే సన్యాసులకు కూడా మనము మొట్టమొదటి మంత్రంలో జ్ఞానం చెప్పినప్పటికి కూడా, అసలు సన్యాసం తీసుకోవాలనంటే అతను త్యజించి విరాగిగా బయటికి పోవాలని కూడా సంకల్పిస్తే, మొట్టమొదట తల్లి యొక్క అనుమతిని తీసుకొనే అతను సన్యసించాలి. ఆమె ఒప్పుకోలేదనుకో ఈయన పోయేదానికి లేదు. మనకు తెలుసు విషయం అంతా కూడా. శంకరాచార్యులు వారి తల్లి ఒప్పుకోకపోతే ఆయన చాలాసార్లు బ్రతిమాలి అన్నప్పుడు ససేమిరా అంటే, అక్కడ ఆయన నదిలో ఏదో మొసలి మొసలి ముంగుతా ఉంది, నువ్వు తల్లి నన్ను సన్యాస అయ్యేదానికి ఒప్పుకుంటే ఇది వదిలిపెడుతుంది అన్నప్పుడు, సరేలే నా కుమారుడు ఎక్కడున్నా మంచిదే కదా అని అట్లే నాయన సన్యాసి కానీ ఇచ్చినటువంటి ఉదంతం మనం తెలుసు. కాబట్టి ఈ పితృయజ్ఞాన్ని తప్పగా అందరూ పాటించవలసిందిగా నేను మరీ మిమ్మల్ని
కోరి ప్రార్థిస్తుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.